హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బ్రేక్ఫాస్ట్కి బిసిబెల్లబాత్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కర్ణాటక స్టైల్లో బిసిబెల్లబాత్ తిరువాత పెట్టుకుంటున్నాను. కందిపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు నానపెట్టుకోవాలి. అది చూపించలేదు, సారీ. తర్వాత ఒక ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు అంతా వేసుకోవాలి తిరువాతకి. తర్వాత ఒక 3 టమోటా, కొత్తిమీర మంచిగా వాడ్చుకోవాలి నూనెలో. ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. నేనైతే ఇక్కడ పొటాటో, క్యారెట్, బీన్స్ తీసుకున్నా గడ్డకోసు. మంచిగా సాల్ట్ వేసుకొని వెజిటేబుల్కి మిక్స్ చేసుకొని 1 నిమిషం వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పు, బియ్యం నానపెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బిసిబెల్లబాత్ తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. తెలుగులో కామెంట్ చేయండి తెలిస్తే. 2 కప్పులకి నేను 5 కప్పులు తీసుకున్నా. 1 గ్లాసు ఎగస్ట్రానే తీసుకున్నాను ఫ్రెండ్స్. బిసిబెల్లబాత్కి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, బాగుంటుంది. లాస్ట్లో పల్లీలు కూడా వేసుకున్నా. మళ్ళీ బిసిబెల్లబాత్ మసాలా పౌడరు, తర్వాత చిల్లీ పౌడరు, కొంచెం సాల్టు. ఫస్ట్ వేసుకున్నాం కదా నేను, సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. కొత్తిమీర మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. దీనికి కాంబినేషన్గా కారబూందీ పైన వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్రజెంట్ కారబూందీ లేదు, అందుకే వేసుకోలేదు. బిసిబెల్లబాత్ రెడీ అయిపోయింది. మా పాప టేస్ట్ చేస్తుంది. లైక్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.